చెప్పండి. నా పేరు వెంకటపతిరాజు. గట్టిగా. నా పేరు వెంకటపతిరాజు. నేను 2022 జనవరి 15న ఐ ఫీవర్ వచ్చి ఇబ్బంది పడి లోకల్గా చిన్న హాస్పిటల్లో చూపించుకున్నాను. వాళ్ళు కరోనాని సస్పెక్ట్ చేస్తూ టెస్టులన్నీ చేశారు. కానీ కరోనా నెగిటివ్ రావడంతో నాకున్న ఇబ్బంది వల్ల నేను హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యాను. అక్కడే ఒక 2 days తర్వాత నా పొజిషన్ అంతా ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అవ్వడం ఇవన్నీ జరగడం వల్ల కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ కూడా వారం రోజుల పాటు నాకు కరోనా చికిత్స అందించారు. కానీ నాకు ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ లేకపోవడంతో గ్యాస్ట్రోఎంటరాలజీ టీము ఈ లోపల లోయర్ అబ్డామిన్లో పస ఫామ్ అయిందని డిసైడ్ చేసి హోల్ పెట్టి రిమూవ్ చేశారు. అది పూర్తిగా క్లియర్ అవ్వకపోవడం వల్ల మళ్ళీ సర్జరీ పడింది. సర్జరీ చేసిన తర్వాత మరలా సైడ్ ఎఫెక్ట్ వచ్చి మరలా వేరే సర్జరీ కూడా జరిగింది. ఇన్ని జరిగినా కూడా సరైన ప్రాబ్లము ఆఖరి నిమిషంలో చెప్పారు నాకు ఫిస్టులా ట్రాక్స్ ఉన్నాయని. అయినా అప్పటికి నాకు ఇంకా హాస్పిటల్లో ఇంక ఇబ్బంది పడి ఖర్చు పెట్టి ఎక్కువ లక్షల్లో ఖర్చు పెట్టి ఇంకా నేను భరించలేక డాక్టర్ రాజా గారి దగ్గరికి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ తీసుకున్నామని మా స్నేహితుల ద్వారా వచ్చాను. డాక్టర్ రాజా గారు ఒక 4 నెలలు 5 నెలల నుంచి చాలా విపరీతమైన కష్టం చేసి నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేశారు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. నా పనులన్నీ నేను చేసుకోగలిగితే ఇబ్బంది లేకుండా ఉంటున్నాను. సో మీకు ఫస్ట్ అది వచ్చినప్పుడు ఫిస్టులా వచ్చినప్పుడు అది చీము పొట్టకి తర్వాత బీర్జాలకు కూడా వెళ్ళిందని చెప్పారు కదా? అవునండి, అదే సైడ్ ఎఫెక్ట్ వచ్చిందని చెప్తున్నాను కదా సార్. ఆపరేషన్ అయిన తర్వాత బీర్జాల వైపుకి సైడ్ ఎఫెక్ట్ వచ్చి పెద్ద గడ్డ కింద వచ్చింది. అది మరలా ఓపెన్ చేసి అదంతా తీశారు. అంటే మేజర్ సర్జరీలు అవుతూనే ఉన్నాయి. నేను ఈ బాధలన్నీ భరించలేక ఆఖరికి డాక్టర్ ఎవరైతే డిపార్ట్మెంట్ హెడ్ ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా కన్సల్ట్ చేశాను. వాళ్ళు ఇచ్చిన అడ్వైజ్ అప్పుడు ఫైనల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే మీకు ఫిస్టులా ట్రాక్ ఉంది అని. వాళ్ళే ట్రీట్మెంట్ చేస్తా అన్నారు. కానీ నాకు ఇంకా హోప్స్ నమ్మకం పోయి ఆయుర్వేదంలో వెళ్దామని చెప్పేసి మా స్నేహితుల ద్వారా వచ్చి డాక్టర్ రాజా గారి దగ్గర కన్సల్ట్ అయ్యి ఫస్ట్ అడ్వైజ్ తీసుకుందామనే వచ్చాను. కానీ రాజా గారు చెప్పిన మాటలు విని నాకు నమ్మకం కుదిరి నేను ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఇప్పుడు అంతా పూర్తిగా తగ్గి హ్యాపీగా ఉన్నాను. సో మీకు వచ్చిన ఫిస్టులా చాలా అరుదైంది. అది చాలా కష్టమైంది కూడా. అంటే ఫిస్టులా కనెక్షనే మీకు పొట్టదాకా బీర్జాల దాకా వెళ్ళిపోయింది. సో అది ఇప్పుడు క్షారసూత్రతో ట్రీట్మెంట్ చేసేటప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది కష్టం ఏమైనా ఉందా? నాకు ఎక్కడ కష్టం అనిపించలేదు. ఆ థ్రెడ్ చేంజ్ చేసిన రోజే కొద్దిగా పెయిన్ అనిపించేది ఒక రోజు. తర్వాత మామూలుగా నా పనులు నేను చూసుకునేవాడిని. అంత బాగానే ఉంది. ఇప్పుడు మీకు ట్రీట్మెంట్ చేసి కూడా దాదాపు 10 నెలలు అయిపోయింది. అవునండి. సో ఈ 10 నెలలలో మీకు ఏమన్నా మళ్ళీ కష్టం రావటం కానీ? నాకు ఫిజికల్గా ఏం తెలిసేది కాదు. డాక్టర్ గారు చూసిన తర్వాత ఏదైనా లోపల చిన్న చిన్న డిఫెక్ట్లు ఉన్నా మళ్ళీ రెక్టిఫై చేస్తూ ఉండేవారు. నా దగ్గర ఎటువంటి ఎక్స్ట్రా అమౌంట్లు కూడా తీసుకోవడానికి ఇష్టపడలేదు డాక్టర్ గారు. నాకు చాలా సహాయం చేశారు. ఓకే, ఇప్పుడు మీకు క్షారసూత్ర ట్రీట్మెంట్ ఎలా అనిపించింది మీకు? చాలా హ్యాపీగా వితౌట్ పెయిన్ చాలా ప్రాబ్లం అయ్యి చాలా తొందరగా తగ్గినట్టు అనిపిస్తుంది. ఓకే, ఫిస్టులాకి మీరు బయట హాస్పిటల్లో సుమారుగా ఎంత ఖర్చు పెట్టారు? లక్షల్లోనే ఖర్చు పెట్టాను సార్. చాలా లక్షల్లో ఖర్చు పెట్టి చాలా వేస్ట్ చేసుకున్నాను. వాస్తవంగా ఫిస్టులా అని తెలిసినప్పటికే చాలా టైం అయిపోయింది. ఓకే, సో ఈ హితం హాస్పిటల్లో స్టాఫ్ కానీ డాక్టర్లు కానీ వాళ్ళకు మీరు 10 మార్కులు ఇవ్వాలంటే ఎన్ని మార్కులు ఇస్తారు? 10కి 10 ఇస్తాను సార్. ఇంకా అవకాశం అంటే ఎక్కువ కూడా ఇవ్వగలుగుతాను. వాళ్ళు చేసిన సర్వీస్కి వాళ్ళు కోఆపరేట్ చేస్తున్న దీనికోసం 10కి 10 కాదు, ఇంకా ఎక్కువ అవకాశం ఉన్నా కూడా ఇవ్వగలుగుతాను నేను. ఓకే, సో ఇప్పుడైతే మీకు అంతా లోపల కూడా బాగుంది, బయట కూడా బాగుంది, కష్టం లేదు, పొట్టకు మళ్ళీ ఏమీ ఇబ్బంది రాలేదు. సో ఓవరాల్గా మీరు క్షారసూత్ర ట్రీట్మెంట్కు ఎవరైనా సజెస్ట్ చేయాల్సి వస్తే మీరు? 100% దీనికి వెళ్ళమని, ఆయుర్వేదిక్ క్షారసూత్ర ట్రీట్మెంట్కి వెళ్ళమని, ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా ముందు ఇక్కడ అడ్వైస్ తీసుకోమని చెప్తాం సార్. ఓకే, సరే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. ఓకే.